హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మన పారిజాత మొక్కలు, రాఖీ మొక్క, గార్లిక్ వైన్, ఇంకొక పారిజాత మొక్క అన్ని కోతులు లాగి లాగి పడేస్తున్నాయండి. ఏం చేయాలో అర్థం కావడం. మన గార్డెన్లో ఈ చామంతులన్నీ విరగబూసాయంటే ఒక్క పువ్వు ఉండేదేమో అనిపిస్తోంది. కోతులు అయితే ఒక 20-25 వచ్చేస్తున్నాయి. మన పారిజాత మొక్క పెద్దది చూడండి, కొమ్మ కొమ్మకి ఎన్ని పువ్వులు ఇచ్చిందంటే ఈ మహాతల్లి ఈ చెట్టుని ఎంత ఆహారం వేసినా కానీ అది అలాగ పెంచుకొని ఎంత చిన్ని తొట్టిలోని ఎంత బాగా వస్తుందంటే మహాతల్లి అంటున్నాను కదా. మొక్కలకు కూడా పేర్లు పెట్టచ్చండి. చూడండి ఎంత చిన్ని తొట్టిలో ఈ మొక్కకి ఎన్ని పూలు పూసేస్తున్నాయి చూడండి. అంటే అంత పూసేసినటివి ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయండి. నాకు చాలా ఇష్టం పారిజాత మొక్క అంటే, చెప్తూ ఉంటాను కదా. ఇదిగోండి మన గార్డెన్ అయితే ఇలాగుంది. ఈరోజైతే నేను చాలా రోజులు బట్టి ఫ్రిడ్జ్ క్లీన్గా తుడుద్దాం అనుకుంటున్నాను, కానీ ఓపిక లేకుండా ఈరోజు మరీ గాబరాగా ఉందని కొంచెం రఫ్గా క్లీన్ చేస్తున్నానండి. ఇంకొక రోజు డీప్ క్లీన్ చేద్దాంలే అని రఫ్గా తుడుస్తున్నాను. పిండి అవన్నీ పెడతాను కదండి, పెరుగు అలాంటివన్నీ తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు కొంచెం జారి అక్కడ ఒలికిపోతూ ఉంటాయి. అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ కొంచెం జిడ్డు పట్టినట్టుగా ఉంటున్నాయి. ఆ గ్లాసెస్ అయితే తడి బట్ట పెట్టి తొడవలేదండి, అస్సలు ఓపిక ఉండట్లేదు. అలాగని పని వదిలేయలేకపోతున్నాను. అదిగోండి అన్నీ చెత్త అంతా క్లీన్గా ఉతికిన బట్ట పెట్టి తుడుస్తున్నాను. శుభ్రంగా ఉంటుంది. కొద్ది రోజులన్న తర్వాత డీప్ క్లీన్ చేద్దాంలే అనుకొని అలా తుడుస్తున్నానండి. అలాగ వదిలేసి ఉండలేము, అలాగని పూర్తిగా క్లీను చేయలేకుండా ఉన్నాను. ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ ఒక అరలో పెడతానండి. ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేస్తారండి మా వారు ఫ్రిడ్జ్లో. ఇదిగోండి తీసి చూపిస్తాగండి. ఈ ప్లాస్టిక్ బాక్స్లో కూడా అదేనండి. ఏంటి బొప్పాయికాయ ఉంది, ఇంకొక స్టీల్ బాక్స్లో ఫుల్గా బొప్పాయికాయ. ఒక 2 కిలోలదో ఏమో తెచ్చేశారు. పిల్లలు ఉంటే బాగా ఇష్టంగా పెడుతుందండి మా అమ్మాయి పిల్లలకి, అంటే మా మనవాళ్ళకి. కానీ వాళ్ళు లేరు కదా, ఉంటే అయిపోయిండేటివి. బొప్పాయికాయ బాగా టేస్ట్గా తీయగా కూడా ఉందండి. కానీ తినేది ఒకరు ఇద్దరము. అంత పెద్ద కాయ తెచ్చుకోకపోతే ఏమండి మీరు చెప్పండి. అంత పెద్ద కాయ తెచ్చేసి కోసి అంటే కట్ చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. 2 బాక్సులకి అయింది అది. ఈ బాక్సు స్టీల్ బాక్స్ పెద్దది ఒకటి, దాన్ని ఫుల్గా అయిందండి. ఇంకా అవంతా ఎక్కువ అడ్డంగా అనిపిస్తున్నాయి. అన్నీ నీట్గా అయితే సర్దుతున్నాయి. ఇదిగోండి ఈ బాక్స్ అండి నేను చెప్పింది. ఈ బాక్స్ నిండా అక్కడ ఎదురుగా పింక్ కలర్ మూత కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ నిండా ఫ్రూట్సేనండి. ఎంత పెద్ద కాయ తెచ్చారంటే మీకు వీడియో తీసి పెడదామనుకున్నాను. అదిగోండి చూడండి, ఇవన్నీ ఎప్పటికయ్యేదండి. ఏ టైంకైనా సరే, ఏ రోజైనా నేను తీసి సపరేట్గా చేసి ఆ కూలింగ్ తగ్గించి తినమని పెడితేనే తింటారండి. లేదంటే ఇంకా అలాగే ఉంటాయి. కట్ చేసి పెడతారు కదా, గుర్తుగా తినాలి కదా, తినరు. నేను సపరేట్గా తీసి పెట్టాలి, అప్పుడు తింటారు. టమోటో స్ట్రే చూడండి, ఇవన్నీ కూడా డీప్ క్లీన్ చేయాలండి ఒకరోజు. మీరైతే ఎలా చేస్తారు? వీక్లీ వన్స్ చేస్తారా, మంత్లీ వన్స్ చేస్తారా? నేనైతే 1 వీక్ వదిలేస్తాను, తర్వాత 1 వీక్ చేస్తాను, అలా చేస్తుంటాను. ఈ చట్నీ అయితే కొబ్బరి చట్నీ అండి. మొన్న సండే చేశాను కదా, ఆ కొబ్బరి చట్నీ అండి. అది పోయింది, దాన్ని తీసి బయట పెట్టేశారు రాత్రి. అది మళ్ళీ తీసి బాక్స్లో పెట్టున్నారు నేను అటు వెళ్ళాక. మా వారు ఇలాంటి పనులండి చిన్న పిల్లలు చేసినట్టు చేస్తూ ఉంటారు. ఎందుకు బయట పెట్టింది అని ఆలోచించలా. ఇదైతే ఉల్లికారం అండి, కొద్దిగా ఉండింది, దాన్ని తీసి బాక్స్లో పెట్టాను. ఉల్లికారం దోశ అడుగుతారు కదా, అప్పుడు వేసేద్దామని. కానీ సమయానికి ఒక్కొక్కసారి ఉండదు, ఉల్లి దోశ అడిగినప్పుడు ఉల్లికారం దోశ. అందుకని ఆ కొద్దిగా కూడా వేస్ట్ కానివ్వకుండా తీసి బాక్స్లో వేసి పెట్టానండి. పువ్వులు అయితే 2 కవర్లో ఉన్నాయి. నిన్న తెచ్చారు పువ్వులు, మొన్నటి పువ్వులు అవి. అవన్నీ కలిపి ఒక కవర్లోకి వేసేస్తున్నానండి. కవర్లుగా ఎందుకు ఫ్రిడ్జ్లో అని అప్పటికప్పుడు వారానికి 2 సార్లు అయినా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉన్నామనుకోండి, నీట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ తెరవంగానే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఎక్కడొక్కడ దూర్చేస్తున్నాం అనుకోండి, చిరాకేస్తుంది, అసలు ఏది కనబడదు. ఒక్కొక్కసారి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువైపోతాయి కదా,
అప్పుడు అన్నీ ఇరికిచ్చి పెట్టేస్తాము. ఎక్కడుందో ఏ వస్తువు ఎక్కడుందో కనబడదు. అలా కనిపిస్తుంటుంది ఒక్కొక్క రోజు నాకు. ఇవన్నీ ఇదిగోండి, ఇదైతే కవర్లో ఉండేది కొత్తిమీర అనుకుంటానండి, అదే తీస్తున్నాను. కొత్తిమీర అంతా కూడా మొన్న తెచ్చారు సండే రోజు, అలా కట్ చేసి క్లీన్ చేయకుండా బాక్స్లో వేసి పెట్టేశానండి. ఆ రోజు బాగా హెడేక్ వస్తుంది నాకు. ఇంకా అవంతా క్లీన్ చేసి పెట్టుకోలేంలే, శుభ్రం కొంచెం హెల్త్ ఇష్యూ తగ్గినాక చేద్దాంలే అని అలాగ వదిలేసానండి. మరకలు చూడండి, తడిగుడ్డ పెడితే తుడిస్తేనే పోతాయండి మరకలన్నీ కూడా. డీప్ క్లీన్ చేయాలండి, ఒకరోజు వీడియో తీసి పెడతాను. ఇదైతే మా కోడలు క్యాలీఫ్లవర్తో గోబీ చేస్తుందండి. ఈ మధ్య ఒక 18 కిలోలు క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నారండి. వీళ్ళు ఉండేది ఉదంపూర్లో, అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉదంపూర్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి. మా పెద్ద అబ్బాయి, మా కోడలు, పిల్లలు ఇద్దరు. ఇంకా గోబీ 18 కిలోలు హోల్సేల్గా తెచ్చేసుకొని అందరూ పంచుకున్నారంట, ఒక 3-4. అందులో వీళ్ళకి వచ్చిన భాగాన్ని గోబీ చేస్తుందండి ఈ అమ్మాయి. అన్నీ కలిపి కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోరు, మసాలా దినుసులు అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి కలిపి మ్యాగ్నేట్ చేసిందండి, ఫ్రిడ్జ్లో పెట్టింది. అది చెప్తూ ఉంది అమ్మాయి, వాయిస్ స్లోగా ఇచ్చింది, అందుకని నేను అదంతా కట్ చేసి నేను ఇస్తున్న వాయిస్ ఓవరు. అంటే పిల్లలు నిద్రపోతూ ఉంటారు, అలా డిస్టర్బెన్స్గా ఉంటే మెల్లగా చెప్తుందండి వాయిస్. అది నేను గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కొద్దిగా ఫుడ్ కలర్ వేసిందేమో అనుకున్నాను, కానీ ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి, మిరప్పొడి అవంతా కలుపుకుంది. కలర్ అయితే రోస్ట్గా మ్యాగ్నేట్ చేసిన దానివల్ల అలాగొచ్చింది అనుకుంటున్నాను నేను. కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసిందంటండి. అన్నీ కలిపి డీప్ ఫ్రిడ్జ్, అంటే మామూలు ఫ్రిడ్జ్లోని, డీప్ ఫ్రిడ్జ్ కాదు సారీ, ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసి ఒక గంట ఉంచిందంట. దాని తర్వాత ఇలా చేసింది. చూడండి ఎలాగుందో, కలిపి పెట్టుకున్నది ఆయిల్ ఇవన్నీ చూపిస్తోంది చూడండి. ఈ అమ్మాయి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే బాగా రైజ్ అయ్యి ఉండేది అనిపిస్తుంది. మా అబ్బాయికి ఇష్టం లేదండి, నన్నే గొణుగుతూ ఉంటాడు, నేనేం పట్టించుకోను. అదిగోండి అలా చేసి 2వ ట్రిప్ వేస్తుంది. సూపర్ టేస్టీగా వచ్చాయి అమ్మమ్మ అని చెప్పింది. నేను మీకు వీడియో రెడీ చేసి పంపించింది ఆ అమ్మాయి పెట్టమని, మీకు షేర్ చేస్తున్నాను. నా ఛానల్ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ ప్లీజ్.